2 రోజులకో 3 రోజులకో నెల రోజులకో విడిచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వ్యాధి అనేది చాలా డేంజర్. సో హృదయం అటువంటి వ్యాధి కలిగింది. సో ఆ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. రెండోది సమయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేన్ని అడుగుతున్నాడు? సమయం. మన సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి దేవుడు ప్రతిరోజు ఎన్ని గంటలు ఇచ్చాడు? 24 గంటలు ఇస్తే అందులో దశంభాగపు సమయం ఒకటి ఉంది. అంటే నీవు దేవునితో వ్యక్తిగతంగా గడపవలసినటువంటి సమయం 2 గంటల 40 నిమిషాలు. కనీసం రోజులో 1 గంట నాన్ స్టాప్గా 1 గంటన్నా ప్రార్థన చేస్తామన్న వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? హనుమాయం గారు ఒక్కళ్ళేనా? మిగతా వాళ్ళందరూ తప్పదు మరి, నెలలో ఒకసారి ఇలాంటివి ఉంటాయి. 1 గంట కూడా మనం ప్రార్థన చేయనప్పుడు మనకి ఏ అర్హత ఉండదు. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం అనేది, తింటం మానేస్తున్నామా? మన పనులు మానేస్తున్నామా? మన స్నేహితులకి ఇచ్చేటువంటి సమయాన్ని మానేస్తున్నామా? మన సోషల్ మీడియా మానేస్తున్నామా? టీవీలు మానేస్తున్నామా? అన్నీ ఉన్నాయి జీవితంలో. ఎవరు లేరు చెప్పండి? ఎవరు లేరు? దేవుడు లేరు. అది అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. 1 గంట, నేను దశంభాగపు సమయం అంటే 2 గంటల 40 నిమిషాలు అని, ఇది అయ్యే పని కాదులే అని 1 గంట అని అడిగా. 1 గంట రోజుకి నీ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మరి మాకెందుకు ఇలా దస్తావేజుల్లా కట్టలు ఇచ్చారు? అంటే మీరు చేయండి అయ్యా మా కోసం, మేము చక్కగా రెస్ట్ తీసుకుంటామనే. ఒక కాగితంతో మొదలైంది, అది ఇంత కట్ అయింది, ఫైల్ చేశారు దాన్ని. ఇవన్నీ ఏదో సరుకులు కొట్టుకొచ్చినట్టు లిస్టు మాకిచ్చి మీరు రెస్ట్ తీసుకుంటున్నారు హాయిగా. జూలై 7వ తారీఖున ప్రారంభించబడ్డాయి. ఏంటయి? గట్టిగా చెప్పాలి మీరు. ఏమి ప్రారంభించబడ్డాయి? ఎన్ని రోజులు? 50 రోజులు. 50 రోజుల్లో నిన్న రాత్రితో 20 రోజులు అయిపోయినాయి. ఎలా అయిపోయినాయో తెలియదు, సప్పన అయిపోయినాయి 20 రోజులు. దేవుని మహాకృపను బట్టి 20 రోజుల్లో 1 రోజు కూడా మానుకోలేదండి అన్నవారు ఒకసారి చేయి చూపిస్తారా? రైట్. కనీసం 10 రోజులన్నా హాజరైనటువంటి వారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత సంఖ్య ఉన్నారో ఇంతకంటే కొద్దిగా ఎక్కువ మందే వస్తున్నారు రోజు కూడా. ఎందుకు పెట్టాం 50 రోజుల ఉపవాసాలు? మమ్మల్ని ఎవరు పిలవట్లా, బయట ఖాళీగా ఉంటున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లా, అందుకు పెట్టామా? ఎవరి కోసం? విశ్వాసులైనటువంటి మీ జీవితాల్లో ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందుకోవాలి అనే కదా, అవునా కాదా? ప్రతిరోజు ఒక దైవజనుడు వస్తున్నారు, అవునా? మరి మీకోసం ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క ప్రాంతం నుంచి ప్రతిరోజు వచ్చి ఇక్కడ సర్వీస్ అంత బాగా మీకు అందించబడతా ఉంటే, వడ్డించిన దాన్ని ఏమంటారు? విస్తర అంటారా? విస్తర, దాని మీద నుంచి లేచి వెళ్ళిపోయినట్టు అయిపోయింది జీవితం. ఎవరికో పెట్టారులే, మాకు కాదు, మేము ఎక్కడ వస్తాం, మేము ప్రొఫెషనల్స్, అఫీషియల్స్, మేము గెస్టెడ్ ఆఫీసర్స్ అంటే అయిపోయింది. బైబిల్లో మనం చదివితే అధికారులు వచ్చి ఆయనకి మొక్కారు, శతాధిపతులు వచ్చి ఆయనకి మొక్కారు. అందులో వాళ్ళతో పోల్చుకోవడానికి మనకి ఏమాత్రం చిన్న ఇది కూడా లేదు. మనం చిన్నదానికే ఎగిరెగిరి పడితే కష్టం. దేవుని దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే. వాక్యం సెలవిస్తుంది, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి అని. ఈ మధ్యన ఎప్పుడో వీడియోలో చూసా, నరేంద్ర మోడీ గారు, ఆయన ప్రధాని,
ఆయనకి ఏదో సముద్రంలో మునిగిపోయినటువంటి ఒక పూర్వ ఆలయం ఒకటి గుర్తించారంట. అది సముద్రంలో మునిగిపోయిందంట. అది ఎక్కడో భూగర్భంలో ఉంది. ఆయనకి 70 ఉంటాయేమో సంవత్సరాలు. అది చూడాలని తపన కలిగింది. అక్కడికి వెళ్ళాలి, ఆ ఆలయంలో నేను కూర్చోవాలని తపన కలిగి అన్నీ రెడీ చేసుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ స్పాట్కి వెళ్ళి, మళ్ళీ ఈయన ఒక్కడు లోపల ఉంటే మళ్ళీ ఈయన చుట్టూ లోపల కూడా జెట్ కేటగిరీ చేపలు వస్తాయి కదా, అందుకని ఇక్కడంటే మనుషులు, అక్కడ చేపలు, జెట్ కేటగిరీ పెట్టి అక్కడ వెళ్ళి వచ్చాడు. నేను ఆయన గురించి గొప్ప అనట్లా, ఆయనకి తెలిసిందేదో, ఆయన చేసేదాని విషయంలో ఆయన పదవి చూడట్లా, ఆయన వయసు చూడట్లా. సముద్ర భూగర్భంలో ఎప్పుడో పురాతన కాలంలో మునిగిపోయిన దాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడేదో నెమలి పింఛాన్ని పెట్టి కాసేపు దండం పెట్టుకొని వచ్చాడు అని అంటే, ఈరోజు వాస్తవం తెలిసినటువంటి క్రైస్తవుడు దేవునికి దూరంగా అయిపోయి టైంపాస్ చేస్తూ ఉన్నాడు. 100% ఇది సత్యం. నీ దేవుడు ఏంటో నీకు తెలుసు, నీ దేవుని పరాక్రమం ఏంటో తెలుసు, ఆయన ఏం చేయగలడో తెలుసు, ఆయన ఎటువంటి వాడో తెలుసు. అలాంటి దేవునికి నువ్వు మస్క కొట్టేసి ఏదో చెప్పేసి ఏదో చేస్తా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. ఈరోజు దీని విలువ నీకు తెలియపోవచ్చు, 50 రోజుల విలువ నీకు తెలియపోవచ్చు. బహుశా వచ్చే సంవత్సరం 50 రోజుల్లో నువ్వు ఉండకపోవచ్చు. కాలములు సమయములు మన స్వాధీనంలో లేవు. నీ కోసం, నీ కుటుంబం కోసం ఇక్కడికి వచ్చి వాక్యాన్ని విని నీ కుటుంబాన్ని బిల్డ్ చేసుకుంటావేమో, నీ కుటుంబాన్ని కట్టుకుంటావేమో, నీ బిడ్డల జీవితాన్ని కట్టుకుంటావేమో అనేటువంటి ఆశతో 50 రోజులు 50 మంది సేవకులు, 50 మంది సేవకులకి కానుకలు, 50 మంది సేవకులకి ప్రతిరోజు భోజనాలు. పోయినసారి 50 రోజుల మనోహర పండుగలో నాకు వర్తమానం ఇచ్చినప్పుడు నేను మీకు మాట చెప్పాను, వచ్చే సంవత్సరం 50 రోజులకి 50 మంది ముందే సెట్ అయిపోవాలి. ఏ పాస్టర్ గారు వచ్చినా నేను చూసుకుంటాను అనే ఇది రావాలని చెప్పానా? మరే ఊరు కూర్చుంటున్నారు మాకెందుకులే అన్నట్టు కనీసం ఆలోచన కూడా రాలేదా? అంటే నేనేదో మనం కుటుంబం కాబట్టి కుటుంబంలో మాట్లాడుకునే మాటలుగా మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ వేరుగా మాకేం అవసరం అని అంటే అనకూడదు. చెప్పానప్పుడు గోల్డెన్ లెగ్స్ గురించి చెప్పి మీకు అర్థమైందా? అప్పుడు ప్రసంగం అది, బంగారు పాదాలు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడింది అంటూ ప్రతిరోజు సేవకులకి ఇలా చేస్తున్నారు. ఈరోజు మరి మా అమ్మే కదా, నాకేమైనా చేసిందో లేదో అని కూడా అన్నా. అట్లా వచ్చే సంవత్సరం వచ్చేసరికి మీరందరే బాధ్యత తీసుకొని నిలబడాలి. ఇది ఎవరి కొరకు అని అంటే మీ కొరకే. ఆమేన్. మన కుటుంబాలు కట్టబట్టడం కొరకు. కాబట్టి దయతో ఇక ముందున్నటువంటి ఆ 30 రోజులు కనీసం హాజరవుతారని నేను ఆశపడుతున్నాను. చెవి కలిగిన వాడు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. గొప్ప దైవజనులు వస్తూ ఉన్నారు, వారందరి ప్రయాసం వ్యర్థం కాదు. దేవుడు ఖచ్చితంగా ఈ 50 రోజుల్లో నువ్వు టార్గెట్ పెట్టుకొని ప్రభు దగ్గర నిలబడగలిగితే దేవుడు కార్యం చేయడానికి క్షణం చాలనుకోండి, కానీ మనం చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. సో దేవుడిచ్చినటువంటి అమూల్యమైన సమయం మిస్ అవ్వకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. రైట్, సమయం చాలా విలువైనది. సో ప్రతిరోజు మనం దేవునితో సమయాన్ని గడిపేటువంటి వారంగా ఉండాలి. వ్యక్తిగత సమయం. ఏ సమయం? వ్యక్తిగత సమయం. నీకు ఎన్ని పనులైనా ఉండనివ్వండి, మీరెంత హడావుడైనా ఉండనివ్వండి, మీరు ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి బిజినెస్ మ్యాన్ అయినా ఉండనివ్వండి. ఆయన ఎవరు? అంబానీ. ప్రస్తుతానికి ఇండియాలో టాప్ 1 రిచెస్ట్ మ్యాన్గా ఉన్నాడు. అయినా కూడా నమ్మినటువంటి వారికి ఇచ్చేటువంటి సమయాన్ని మిస్ చేసుకోవద్దు. బయట ఉన్నటువంటి అన్యులు ఎందుకు డెవలప్ అవుతూ ఉన్నారని అంటే వాస్తవం తెలియకపోయినా చేసేదాన్ని నమ్మకంగా చేస్తున్నారు. మనం ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా మన పరిస్థితులు మారట్లేదని అంటే వాస్తవం తెలిసినా మనలో అశ్రద్ధ. వెళ్దాంలే
ఇప్పుడే పాటలేక ఈరోజు ఎవరు వాక్యం సన్నీ పెద్ద ఆయన అన్నారే, నేను హరికథ చదువుతున్నానండి. అంటే మీకు వాక్యం చెప్పాలంటే పైనుంచి దిగి రావాలి ఎవరన్నా. ఎవరు చెప్పినా వాక్యమే. నీ పని ఏంటి? నువ్వు రావాలి, వినాలి, హాజరేయించుకోవాలి, అంతే. కొంతమంది విధానాలు ఇలా ఉంటాయి. సో నీ వ్యక్తిగత సమయాన్ని దేవుని దగ్గర మిస్ అవ్వద్దని నేను మనస్ఫూర్తిగా సేవకునిగా మరి డిమాండ్గా కానీ బ్రతిమలాడుతున్నాం, అంతే. ప్రతిరోజు మనకి దేవునితో సమయాన్ని గడిపేటువంటి ఖచ్చితంగా ఇది ఒక అలవాటుగా మార్చబడాలి. హల్లెలూయా. అలాగే ప్రతిరోజు వాక్యాన్ని చదివేటువంటి అలవాటు మనకు కూడా ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి. ఇంతకుముందు చెప్పేవాడిని రోజుకి 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలని. పర్లేదండి, రోజు 1 గంట ఖాళీ ఉంటుంది అన్నోళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? 1 గంట, 24 గంటల్లో నాకు 1 గంట ఖాళీ ఉందండి అన్నోళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? నిజంగా 1 గంట కూడా ఖాళీ లేదయ్యా మీకు, మరేం చెయ్యి ఎత్తట్లేదండి, డౌటా? 1 గంట, 24 గంటలు 1 గంట ఖాళీ ఉన్నోళ్ళు ఒకసారి చేయి చూపించండి. నేను ముందెందుకు ఎత్తానంటే నేను ఖాళీగా ఉన్నానని. ఎత్తండి. ఖాళీగా ఉంటే మీకు ఇంకో మాట చెప్తా. ప్రతిరోజు 10 అధ్యాయాలు చదివితే 120 రోజుల్లో బైబిల్ అయిపోయింది. ఎన్ని అధ్యాయాలు? 10 అధ్యాయాలు, గంట, అంతే. బైబిల్ అయిపోయింది 120 రోజుల్లో. ఇప్పటికి ఇంకా మన ముందు 31కి డిసెంబర్ 31కి చక్కగా మీరు తీర్మానం చేసుకొని నిలబడగలిగితే 120 రోజుల్లో హరీబరీగా కాకుండా రోజుకు ఒక 10 అధ్యాయాలు వాక్యాన్ని చదువుతూ ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది. నేను ఈ 10 అధ్యాయాలు కూడా ఇంగ్లీష్లో చదువుకుందామని స్టార్ట్ చేసి చదవడం ప్రారంభించాను. చదివితే మంచిదే, మనకు మేలు జరిగిద్ది. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడతాడు, చాలా విషయాలు మాట్లాడతాడు. చాలా బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. వాటి ప్రకారం జీవించడం వల్ల చాలా మన ఆధ్యాత్మిక జీవితంలో మానసికంగా, అలాగే ఆర్థికంగా, కుటుంబపరంగా నీకు కావాల్సిన స్టఫ్ అంతా కూడా బైబిల్లోనే ఉంది. దీనికి ఏ ఊరు పెద్దోళ్ళు అవసరం లేదు, ఎవరు సలహాలు కూడా అవసరం లేదు. నువ్వు వాక్యం చదవగలిగితే చాలు, మంచి మేలు జరిగింది. రోజుకి ఎన్ని అధ్యాయాలు? 10. ఎన్ని రోజులు అయిపోయింది? 120 రోజుల్లో అయిపోయింది. సరే చూద్దాం. దావీదుకు కూడా దినమునకు ముమ్మారు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. రోజంతా కూడా ప్రభుని స్తుతించాడు. 7 మారులు రోజంతా కూడా ధ్యానించాడు. ఏం చేశాడు? ధ్యానించాడు. 7 మార్లు స్తుతించాడు రోజుకి. దావీదు అంత ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి. మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి చిన్న ఉద్యోగాలు, మరి దావీదు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయి, రాజుగా ఉన్నాడు కదా. రాజుగారికి కుదురుతుంది రోజుకి 3 పూటలు ప్రార్థన చేయటం, 7 సార్లు స్తుతించడం, రోజంతా వాక్యాన్ని ధ్యానించడం. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళకి మాత్రం కుదరట్లా. కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయం కదా. మరి దావీదు గారు అలా చేశారు. చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఒకరు చదువుతారా? ఆ మైక్ తీసుకొని చదవండి కొద్దిగా. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చదివేవారు ఎవరైనా కొద్దిగా మైక్ తీసుకొని సహాయపడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చాలండి. ఎవరైనా అందరు చెప్పండి. ఎవరైనా? యేసయ్య. ఈయనకి ఏమి వాడుక? వాక్యం చదివే వాడుక. ఎవరికి? యేసయ్యకి. యేసయ్యకే వాక్యం చదవడం వాడుకైతే ఆయన కృప ద్వారా బ్రతికించబడేటువంటి మనకి
ఇంకెంత అవసరమో. యేసయ్య ఏం చదివాడంట? ఆయన వాడుక చొప్పున అన్న మాట మనకి ఇంపార్టెంట్. ఆయనకి వాక్యం చదవటం అనేది వాడుకం, అంటే రోజు నిబద్ధతగా చేసేటువంటి పని. మరి ఈరోజు సగటి క్రైస్తవుడు మరలా ప్రార్థన ఉంటే తప్ప మరలా బైబిల్ పట్టుకునేటువంటి అవకాశమే లేకుండా పోయింది. ప్రార్థన ఉంటే బైబిల్, ప్రార్థన లేకపోతే ఇక దాన్ని పక్కన పడేయటమే. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు, వాక్యం చదివేటువంటి అలవాటు మనకి ఎంతైనా అవసరం. ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం, ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. ఆయన టౌన్లో ఒక మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదివిన తర్వాత టిఫిన్ చేసి క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోతాడంట. ఆ రోజు ఉదయం లేచేసరికి వాతావరణం కొద్దిగా తేడాగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఇంట్లో ప్రార్థన చేసుకున్నాడు. ఊరక చదివే దాని మీద కొద్దిగా చదివేసేసి తన భార్యతో, నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసేస్తాను, ఇప్పుడే వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ షాప్ తీయడానికి ఇబ్బంది అయిపోయింది, నేను వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయి, నేను దేవునితో ఉదయం లేచిన తర్వాత సమయాన్ని గడిపింది తక్కువే కదా, కొద్దిసేపు షాప్లో ప్రార్థన చేసుకుందామని, జోరుగా వర్షం పడతా ఉంటే ఇప్పుడు ఎవరు వస్తారులే కస్టమర్లు, కాసేపు ప్రార్థన చేసుకుందామని షట్టర్ సగానికి వేసేసి లోపల ఉన్నటువంటి చాప్ వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే షట్టర్ గోలగోలగా మోగుతూ ఉంది. షట్టర్ గోలగోలగా మోగుతూ ఉంది. ప్రార్థనలో ఉన్నాను కదా అనుకుంటున్నాడు కానీ ఆగట్లేదు. వెళ్ళి చూస్తే ఓ చిన్న బాబు, వాడికి షర్ట్ కూడా లేదంట. అంకుల్ మా అమ్మమ్మకి బాగా ఆయాసంగా ఉంది, ఊపిరాట్లేదు, మాట కూడా సరిగ్గా రావట్లేదు, ఏదన్నా మెడిసిన్ ఇవ్వరా అని చెప్పంటే ఏదో టానిక్ ఇచ్చారంట. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఐడియా వచ్చింది, ఊరే వీళ్ళు అడిగింది వేరు కదా, నేను ఇచ్చింది వేరు కదా, ఇప్పుడు ఏదన్నా జరగరాంది జరిగితే నా షాప్ ఉండదు, నేను ఉండను, ఎలా? మళ్ళా మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు, ఆయనే నా కొండ, నా కోట, నా శైలము, నేను నమ్ముకున్నదగిన నా దేవుడు, నా సహాయకుడు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఈలోపు మళ్ళా షట్టర్ మోగిందంట. భయపడిపోయాడు కానీ షట్టర్ తీస్తే అంకుల్ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఈ వర్షానికి సైకిల్ స్కిడ్ అయ్యి బాటిల్ పగిలిపోయింది, ఇంకో బాటిల్ ఇవ్వరా అన్నాడంట. గట్టిగా చపలు కొట్టి ప్రభునామాన్ని కనపడుతాం. హల్లెలూయా. ఆ బాటిల్ పగలకపోతే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలి అని అంటే మనం దేవునికి చాలా సమీపంగా ఉండాలి. నేను క్రైస్తవుడిని, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, బాప్టిజం తీసుకున్నాను. మా తాతయ్య వాళ్ళు అప్పట్లో క్రిస్మస్ వస్తే ఊరంతా లైటింగ్ వేసి నైలాన్ జనరేటర్ పెట్టి రీతరంతా పాటలు పెట్టి, ఈ సో దేవుడు ఎండో. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? దేవునికి అతి దగ్గరగా సమీపంగా బ్రతికేవాడు. ఆమెన్. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ఆయన లేకుండా, ఆయన ఉనికి లేకుండా మనం క్షణం కూడా బ్రతకలేం. కనుక దేవుడు కావాలి ప్రతి మనిషికి. సో మనం ఎంత ప్రార్థన చేసుకుంటే, అంత వాక్యం చదివితే మనకు అంత క్షేమం. యేసయ్యకి ఏం చదివేటువంటి అలవాటు ఉందంట? వాక్యం చదివేటువంటి అలవాటు ఉందంట. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ఏం దగ్గర పడ్డాయి? సమయం దగ్గర పడింది. ఆయన రాకడ వచ్చేటువంటి సమయం దగ్గర పడింది. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యన ఇజ్రాయెల్ మీద తరచుగా ఏందా ఈ యుద్ధాలు అని చెప్పి కంగారైపోయాం. కానీ ఆ యుద్ధానికి వెనుకున్నటువంటి రహస్యం మొన్నే తెలిసింది. 3వ దేవాలయం కట్టేదానికి ముందు రెడ్ హైపర్ ఏంటది, ఎర్రని పెయ్యని తీసుకొని వచ్చి దాన్ని బలివ్వాలి. వాక్యంలో చెప్పబడిన రీతిగా ఎర్రని పెయ్య
దాన్ని తీసుకొచ్చి బలివ్వాలి. వీళ్ళు తెప్పించారు. తెప్పించినాక దానికి బలికి యోగ్యమైనటువంటిదిగా లేదు. 2 నల్ల వెంట్రుకలు ఉన్నాయి దానికి. అందుకని దాన్ని బలికి ఇది చేయకుండా ట్రైల్ వేశారు. ఏమేశారు? ట్రైల్ వేశారు. ట్రైల్గా దాన్ని బలిచ్చారు. ఈ ట్రైల్కి ఇచ్చేసాక దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలకి ఓహో వీళ్ళు రెడీ అయిపోయారు 3వ మందిరాన్ని కట్టడానికి అని యుద్ధానికి దిగారంట. అక్కడ ఉన్నటువంటి యెరూషలేంలో ఉన్నటువంటి మన వాళ్ళు ఆ ఎర్రని పెయ్యలు కూడా తీసుకెళ్ళి చూపించారు. ఉన్నాయి ప్రస్తుతం. ఎప్పుడు ఇక దేవుని రాకడ వస్తుందో మనకి తెలియదు. పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉన్నాయి. సో మనం రెడీ అయిపోవాలి. మనం ఇక్కడ ఉండడానికి పిలువబడిన వారం కాదు, శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఉండడానికి పిలువబడిన వారం. హల్లెలూయా. ఏదో ఇక్కడుండి ఇల్లు కట్టుకుంటా, స్థలాలు కొనుక్కుంటా, ఇవి కొనుక్కుంటే ఈ జీవితం అంతా ఇయే కాదు. అర్ధాంతరాన మనకి ఏదైనా అయితే ఇవేమున్నా కూడా ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడున్న దాని మీద శ్రద్ధ కొద్దిగైనా అక్కడ ఉండే దాని కొరకు మనం పెట్టాలి. ఏంటి అని అంటే ఈ భక్తి నీకు సహాయపడిద్ది. ఈ వాక్యం, ఈ ప్రార్థన, విన్నటువంటి వాక్య ప్రకారం బ్రతకడం, వాక్యానుసారంగా జీవించడం, ఇదే నిన్ను ఆ పరమునకు చేర్చిద్ది. ఆమేన్. హల్లెలూయా. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు. వధువు ఎలా ఉండాలనేది మరి ఇక్కడ సిద్ధం అవుతూ ఉంటుంది. ఎలా ఉండాలి, ఎలా. సో కాబట్టి ఏదో ఇంతకు ముందులాగా కాకుండా పరిస్థితులన్నీ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా కూడా కరువులు, భూకంపాలు. నేను ఈ మధ్య ప్రస్తుతం కూడా సౌత్ కొరియాలో ఉండాలి. నాకు అనుకోకుండా లాస్ట్ మినిట్లో వీసా రిజెక్ట్ అయింది. నేను చాలా ఫీల్ అయ్యా. అయ్యో చాలా పెద్ద ట్రిప్పే. వాళ్ళు మన కోసం అక్కడ 22 రోజులకి హోటల్స్ రాను పోను మొత్తం ఫ్లైట్ బుకింగ్స్ అన్నీ దగ్గరగా 4 లక్షల వరకు ఖర్చు పెట్టారు అక్కడ. ఇదేంటి లాస్ట్ మినిట్లో ఇలా అయిందని చాలా ఫీల్ అయ్యాను. కాబట్టి నిన్న మొన్న నాకు తెలిసిన విషయాలు ఏంటంటే సౌత్ కొరియాలో విపరీతమైనటువంటి భూకంపాలు, వరదలు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళ పరిస్థితే చాలా కష్టంగా ఉందంట. ఏమో దేవుడు ఏం తలంచాడో తెలియదు. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే. ఆమేన్. హల్లెలూయా. అంతే. పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు, కానీ మనిషి మాత్రం మనకేమైందిలే, మనకి నడిచిపోతుంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు జాబ్ ఉంది కదా, నాకు శాలరీ ఉంది కదా, డబ్బు గురించి భయం లేదు, బ్రతికేదాని గురించి భయం లేదు. ఏ పొద్దు ఈ భూ సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తున్నాం. కానీ దీని తర్వాత మనం అక్కడికి వెళ్ళాలంటే మనమేమి ఇచ్చేయాలి అనే దాని గురించి అవగాహన రావట్లా. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం సమయం సమీపించింది కనుక మరేం చేయాలి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు అంటే యేసయ్య ఎలాగైతే చేశాడో మనం కూడా అలా చేయటం మనకి ఎంతైనా క్షేమం, దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని పని చేయడానికి ఇది 4వదిగా, దేవుని పని చేయడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి కూడా మనం ముందుకు రావాలి. ఇంతకుముందు నేను 2 సహోదరుల గురించి చెప్పాను. మొన్న ఈ మధ్య ఒక ముసలాయన్ని చూశాను. నేను ఆ ముసలాయన పేరు చెప్పి, ఏమయ్యా నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది అన్నాడు పాస్టర్ గారు. నేనా అండి దగ్గరగా ఒక 35 ఏళ్ళు అవుతుంది అని అన్నాడు. ఈ 35 ఏళ్ళ నీ రక్షణ జీవితంలో నువ్వేం చేసావనంటే ఈ సంఘానికే దగ్గరగా 1800 మందిని నడిపించా అన్నాడు. ఎంతమందిని? ఒక్క మనిషి. మీరు ఒక్కనన్నా ప్రభు కొరకు నడిపించినటువంటి అనుభవం ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? ప్రభు కొరకు. సరే నేనంటాను, ప్రభు కొరకు మీరు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరిని నడిపించక్కర్లేదు, కానీ ముందు నీ ఇంటిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయి. నీ యజమానిని, నీ పిల్లల్ని,
నీ కుటుంబాన్ని ప్రభు కొరకు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? లోకంలో ఎంతోమంది గనులు, గొప్పవారు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు, తలపండిన వారు ఉంటే ఎన్నికలైనటువంటి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఊరక కాదు. నిన్ను దేవుడు పిలిచాడు అని అంటే సంథింగ్ నీ ద్వారా దేవుడు ఏదో చేయాలని, నీ పక్షాన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, నీ ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, దేవుడు నీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని మనం గుర్తెరగాలి. దేవుడు అసలు నన్ను ఎందుకు పిలిచాడు? నా వల్ల ఏంటి ఉపయోగం? నేను పాట వల్ల దేవుణ్ణి స్తుతించగలనా? ప్రార్థన వల్ల దేవుణ్ణి స్తుతించగలనా? లేకపోతే ఏంటి ఇతరులకి నా వల్ల ఏంటి ఉపయోగం? నా వెనక వస్తున్నటువంటి కొత్త కొత్త విశ్వాసులకి నేను ఏంటి మాదిరి? నా నుంచి వాళ్ళు ఏం నేర్చుకోగలరు? నా వల్ల వెనక వచ్చేటువంటి విశ్వాసులు ఏమి తెలుసుకోగలరు? నా దగ్గర నుంచి ఏమి సహకరించగలరు? మా నాన్నగారి గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గురించి ఎవరు ఏం చెప్పకముందే అందరూ చెప్తూ ఉంటారు. అంటే ప్రజలు చూస్తున్నారా లేదా? ప్రజలు గమనిస్తున్నారా లేదా? సో మనల్ని కూడా వెనకొచ్చే వాళ్ళు చూస్తారు కదా, కొత్తగా వచ్చే వాళ్ళు చూస్తారు కదా. ముందున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? వీళ్ళు ఏ స్థితిలో వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత వీరి ఆధ్యాత్మిక జీవితంలో వీరు పొందినటువంటి మేలేంటి? వీళ్ళ ద్వారా నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం మాదిరిగా ఉన్నామా ఆ విషయంలో? నీ తోటి వారికి, నీ సహతోటి వారికి మాదిరి ఉందా? నీ జీవితం ద్వారా వారు చూసి నీలా కొన్ని గంటలు ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి మార్చబడటానికి ఇప్పుడే అడిగాక కనీసం గంటన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే చేయొద్దంటే ఒక్కళ్ళు ఎక్కారు, మరి మిగతా వాళ్ళందరూ మళ్ళీ మనం భక్తి చేస్తాం. మళ్ళా చర్చిలో చాలామందికి గొంతెక్కువ, చాలామంది సంఘాల్లో స్థానాలు కోరుకుంటూ ఉంటారు. చాలామంది సంఘాల్లో ఏదో ముందుండి మంచిదే, నేనేమీ తప్పనట్లేదు, ఏమీ తప్పనట్లేదు. ఎదిగే కొద్దీ పరిస్థితులను బట్టి అన్నీ వస్తాయి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకేం చెప్పరు. నేను కొద్దిగా ఎదిగి బాధ్యత రహితంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూర్చొని నాతో కొన్ని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక ఏదైనా సరే పిల్లోడు ఎదిగొచ్చాడు, అరే ఇట్లా చేయాలనుకుంటున్నావురా, ఇట్లా చేయాలనుకుంటున్నావురా, ఇట్లా చేయాలనుకుంటున్నావురా చెబుతారు చెప్పరా? చెబుతారు చెప్పరు. ఏంది అడ చూస్తున్నారు? చెప్పరా? చెప్పాకండి ఒకసారి. ఏమైంది చెప్పకపోతే? మనలో నుంచి ఇంకోటి వస్తాడు బయటికి, మీ పెత్తనం చేసుకుంటున్నారు చేసుకోండి, మాకేం చెప్పలేదు కదా, అంట అంత అవసరమే ఉంది అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అవునా కాదా? అవునా కాదా? మరి దేవుడు నీకు కూడా ఇస్తాడు బాధ్యత. ఎప్పుడంటే నీకు ఆ సామర్థ్యత ఉన్నప్పుడు ఇస్తాడు. లోకంలో నీకున్న వెయిట్ని చూసి దేవుడు బాధ్యత ఇవ్వడు. ఆధ్యాత్మికంగా నీకు ఉన్న వెయిట్ని బట్టి దేవుడు బాధ్యత ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు బయట పిఎంఓ లేకపోతే చంద్రబాబు పక్కన ఉంటావో లేకపోతే జగన్ పక్కన ఉంటావో మ్యాటర్ కాదు. ఎక్కడ నీదేంటి వాక్యం తెలుసా? ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత ఎదిగావు అనేది దేవుడు చూస్తాడు. నీ బయట పరిస్థితులను బట్టి, బయట వాతావరణాన్ని బట్టి దేవుడు నేను ఇక్కడ హైలైట్ చేయడు. దేవుడు నేను ఇక్కడ వాడుకోవాలన్నా, నిలబెట్టాలన్నా, పని చేయాలన్నా, మీకు తెలుసో తెలీదో ఓ 10, 12, 13 సంవత్సరాలు అయి ఉంటుందేమో. అనిల్ కుమార్ గారు అంతే అనుకుంటా, కాదు 16, 17 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడు అనిల్ కుమార్, ఆయనకి బాప్టిజం ఇచ్చిన ఆత్మీయ తండ్రి శామ్యూల్ పట్టా గారు. ముఖ్యమంత్రి గారు అల్లుడికి ఆయన లేచిన డ్యూటీ ఏందో తెలుసా? చర్చిలో కుర్చీలు వేయటం. ఈయన పొద్దున్నే 7 వెళ్ళి కుర్చీలు వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు. అని నేను చెప్పడం కాదు, ఇదే నర్సరావుపేటలో టౌన్ హాల్లో ఆయన మైకి తీసుకొని చెప్పాడు. ఆ రోజు మనం ఆయన్ని పిలవలా, మనం పిలిచింది పట్టా గారిని. కానీ పట్టా గారి కార్ డ్రైవర్గా వచ్చాడు ఆయన. అర్థమైందా మ్యాటరు? మనం ఎంత తగ్గించుకుంటే మంచి.
ఆయన కార్ డ్రైవర్గా వచ్చానని చెప్పాడు ఆయన మైక్లో. రోజు నా దైవజనుడు ఇక్కడికి వస్తూ ఉంటే ఆయనకి డ్రైవింగ్కి నేను వచ్చాను, సంఘంలో నా డ్యూటీ ఏంటంటే కుర్చీలు వేసే డ్యూటీ అని. ఏ స్థాయి, ఎలాంటి వాతావరణం, ఇది కాదు. ఇక్కడ ఏంటి, నీ ఆధ్యాత్మికతలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. నువ్వు వాక్యం వింటూ మందిరానికి వస్తూ సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ విషయాల్లో వర్ధిల్లుతావు అని అన్నాడే తప్ప మనకు వచ్చేటువంటి ఏదన్నా లక్కను బట్టి అయిద్దన్నాడా? లేదు. కాబట్టి బాగా గమనించాలి. 5వదిగా, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకి సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 27:4 ఒకసారి చూద్దాం. కీర్తనేనా? చూడండి ఒకసారి. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఓ, ఏంటంట? ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వరం అడిగాడంట. ఇప్పుడు ఆ వరం అడిగినప్పుడు నువ్వు ఇక్కడ అడిగి నువ్వు అక్కడ టీవీ చూస్తూ ఉంటే ఇస్తాడా? నువ్వు ఇక్కడ అడిగి అక్కడ నువ్వు బిజీగా ఉంటే ఇస్తాడా? నువ్వు ఇక్కడ అడిగి నువ్వు వేరే పనులు చేసుకుంటా ఉంటే ఇస్తాడా? ఈయన ఏం చేశాడు? ఒక వరం అడిగి ఆయన మహిమను చూచినట్లు, ఆయన ప్రసన్నతను చూచినట్లు ఎక్కడ ఉంటున్నాడంట? జీవితకాలం కూడా నేను యెహోవా మందిరములో, దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మందిరంలో ఏమున్నాయా అంటే, దేవుని మందిరంలో నీకు కావలసిన సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో ఏముందంటే నీకు కావలసిన అవసరత తీర్చేటువంటి కృప ఉంది. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముందంటే నీకు అన్నిటినీ నాట్యముగా మార్చగలిగినటువంటి సన్నిధి ఉన్నది. ఇక్కడ నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని మందిరానికి రావాలంటే విసుగు. దేవుని మందిరానికి రావాలంటే చాలామందికి అబ్బా ఏడ వెళ్తాంలే అనేటువంటి ఒక భావన, అనవసరమైనటువంటి విషయాలు, పిచ్చపాటి మాటలు, అనవసరమైనటువంటి స్నేహాలు. ఇంట్లో కాస్త టైం ఉంది, ఖాళీగా ఉన్నానంటే ఆడికి ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావురా, ఖాళీగానే ఉన్నావా, కాస్త ఎక్కడికన్నా వెళ్దామా, కలుద్దామా. ఇదంతా పోసుకోలు పని చేసే కంటే కాసేపు కూర్చొని వాక్యం చదువుకోవటమో ప్రార్థన చేయటమో చేస్తే మన పరిస్థితులు బాగుపడిన కదా. నేనేమంటానంటే ఈరోజు వాటికి దేవుడు మహాకృపను బట్టి బాగున్నాం. రేపటి మన పరిస్థితి ఏంటి? రేపేంటో నీకు తెలుసా? రేపేంటో నాకు తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటో మనకు తెలుసా? ఇప్పుడు వెంటనే అయ్యే కదా. ఓ పిల్లోడు అటు నుంచి వస్తా, ఏదిరా టెంట్ వేస్తున్నారు ఏంటంటే, రే తెలీదా, ఇందాకే మన బాబాయ్ లేడు చనిపోయి, ఊరుకో, నువ్వు పొద్దునే వెళ్తా మాట్లాడెళ్తే, ఊరే నా మాట నమ్మురా, అరగంట అయింది ఇప్పుడు తీసుకొస్తున్నాను. అదేంటి, పొద్దునే కదా నేను మాట్లాడి వెళ్ళింది, ఇంతలో చనిపోవడం. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం. ఏందో ఒక్కొక్కరు అమృతం తాగిన ఫీలింగ్లో ఉన్నారు. తాగారా? ఇంకా మనకి తిరుగులేదు, మనకి ఎదురు లేదు, మనల్ని ఆపేవాడు లేడు, మనకి శాశ్వత జీవం ఉందని చాలామంది ఏందో ఒకలాంటి డైనమోలో ఉన్నారు. రేపేంటో నీకు తెలియదు, రేపు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఈ వాక్యం చెప్పిన తర్వాత ముందున్నటువంటి నా పనులు కొనసాగించుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. నువ్వు క్షేమంగా ఇంటి దాకా వెళ్తావో లేదో కూడా తెలియదు. అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉండి దేవుణ్ణి అంత అశ్రద్ధ చేస్తే ఎలా అండి? దేవుణ్ణి అడగడం ముఖ్యం కాదు, అడిగినటువంటి నీవు పొందుకునేటువంటి వరకు కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. పైగా నిన్న ఒక సందర్భంలో మా నాన్నగారితో మాట్లాడుతా మోరిస్ గారు చెప్పినటువంటి మాట నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసింది. కొద్దిగా ఏంటి, మామూలుగా కూడా కాదు. అంటే ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళు ఏ కోణంలో అంటే ఆయన ఏమన్నాడంటే, వెన్ యూ ప్రే గాడ్
స్పీక్ లైక్ ఏ గాడ్స్ అంబాసిడర్, నాట్ ఏ బెగ్గర్ అన్నాడు. అంటే నువ్వు ప్రార్థించే ప్రతిసారి నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుని ప్రతినిధిగా మాట్లాడు, కానీ అడుక్కునే వాళ్ళ మాట్లాడబాక అని అన్నాడు. అంటే అసలు ఏ స్థాయి మాట చూడండి. అంటే మనం ఆయన ఎవరు? ఆయన మనకేమవుతారమ్మా? తండ్రి అవుతారు. మనం ఆయనకి ఏమవుతాం? పిల్లలం అవుతాం. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఆయన నాకు తండ్రి అయినప్పుడు, నేను ఆయనకి బిడ్డనైనప్పుడు నాకు దేనికైనా హక్కుదారుణ్ణి, ఆమేన్ అనేటువంటి ఒక గమనం వారికి ఉంది. సో వాళ్ళ రైట్స్ యూజ్ చేసుకుంటూ ఉన్నారు. మనమా ఏదో బయట వాళ్ళని అడిగినట్టు, బయట వాళ్ళని అర్థించినట్టు దేవుని దగ్గర. అంటే నేనేమంటా అంటే కొన్నిసార్లు తప్పదు, కానీ కొన్ని పర్యాయాలు నువ్వు అడిగేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని అంటే, దేవుని ప్రతినిధిగానే నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. చాలా నాకు భలే అనిపించింది ఆ మాట. మా డాడీతో ఇట్లా ముందు డాడీ ఇది అనిపించినప్పుడు, చూడరా వారి ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉందో. పట్టాసార్ వాళ్ళు కూడా ఇట్లాగే ఉంటుంది వాళ్ళు. ఒకసారి ఎల్లపాలెంలో ఎంత ఆ ఏరియా మొత్తం బోరేస్తుంటే ఉప్పు నీళ్ళు పడుతున్నాయంట. ఆ టైంలో పట్టాసార్ వస్తే, సార్ ఇక్కడ ఎంత బోర్ వేసినా ఉప్పు నీళ్ళు పడుతున్నాయంటే, ఏ ఉప్పు నీళ్ళు కాదు, పెట్రోల్ పడాలా, అది లెక్క అన్నాడు. అంటే వాళ్ళ స్థాయి ఎట్టుందో చూసారా? మనం ఇంకా ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు ఈ ఆలోచిస్తూ ఉంటే ఎట్ట కాదు. మనం దేవుని బిడ్డలం, మనం దేవుని ప్రతినిధులం, మనం ప్రార్థన చేస్తే ఇది కాదు, పెట్రోల్ పడాలా అన్నాడు. వామ్మో. అంటే వారు వాక్యాన్ని ఎంత స్టఫ్ వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే, మనం తీసుకున్నంత ఈజీగా అయితే తీసుకోవాలి. అందుకే వారి జీవితాల్లో ప్రతి మాట నెరవేర్పు జరుగుతుంది. ఇట్స్ ఏ సింపుల్ టూల్స్ బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అన్నాడు ఒక ఆయన. ఈ వాక్యాలన్నీ కూడా చిన్న చిన్న మాటలుగానే ఉన్నాయి, కానీ వీటిని సరిగ్గా మనం తీసుకుంటే చాలా శక్తిగల పనిముట్లుగా ఉన్నాయి. ఆమేన్. మన కుటుంబాలను, మన జీవితాలను, మన పరిస్థితులను కూడా తారుమారు చేయగలిగినటువంటి మాటలు ఇవి. వీటి మీద ఎక్కువ సమయాన్ని నేను ఇంతకుముందు అసలు చదివేవాడిని కాదులే, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు వీటి మీదే ఉంటున్నా. ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి. చాలామంది సేవకులతో కాన్ఫరెన్స్లో ఉండి డౌట్లు వచ్చినప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటా, 10 రకాలుగా ఆలోచిస్తా. వాక్యాన్ని ఎప్పుడూ కూడా అసలు విశేషం చూసారా? వందల వేల సంవత్సరాల నుంచి ఈ 66 అధ్యాయాలే, ఈ 66 అధ్యాయాలేగా బోధ చేస్తుంది ప్రపంచం అంతా. మరి ఎప్పుడు నిలబడ్డా కూడా క్రొత్తగానే, ఎప్పుడు నిలబడినా క్రొత్తగానే, ఎప్పుడు నిలబడినా. ప్రపంచంలో ఎవరైనా ఒక బుక్ తీసుకొని చదివితే మళ్ళీ దాన్ని పక్కన పడేస్తారు, కానీ ఈ బుక్ మనం చనిపోయే వరకు పక్కన పడేయం, ఎప్పుడు తీస్తానే ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు తీసినా ఇందులో ఉన్నటువంటి జీవం మనకు అర్థమవుతుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. 66 పుస్తకాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వేల కోట్ల మంది సేవకులు బోధ చేస్తూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కొత్త సేవకులు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త తరం వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మకరందం మాత్రం ముగింపు రావట్లేదనంటే మరి దీంట్లో ఎంత శక్తి, ఎంత ప్రాముఖ్యత బాబోయ్. మరి ఈ మాటలు మీ దగ్గర పెట్టుకొని కూడా మీరు తెరవట్లేదంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? ఓ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ మనుషులు అనకూడదయ్యా అన్నాడు. నాకు గుండె జారిపోయింది. ఏమనాలి? వాళ్ళు మహానుభావులు అనాలి. ఏమనాలంట? మహానుభావులు. వాళ్ళు మహానుభావులు, అందుకే తీరు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు చదవరు, అందుకే చదవాలి. ఎక్కువ సమయం చదవాలి, ఎక్కువ సమయం చదవాలి. నా మటుకైతే నేను ఆశీర్వదించబడ్డాను. నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదవడానికి, తెలుసుకోవడానికి ముందుకొచ్చి కూర్చొని టైం స్పెండ్ చేయటం మొదలుపెట్టానో అప్పుడు దేవుడు నన్ను కొద్దిగా లింగంగుంటలో నుంచి పక్కూరులోకి, ఆ పక్కూరులో నుంచి పక్క రాష్ట్రాల్లోకి, ఆ పక్క రాష్ట్రాల్లో నుంచి పక్క దేశాల్లో కూడా తీసుకెళ్ళాడు. గట్టిగా చప్పులు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఎస్. ఒకసారి కేరళలో ప్రవక్తగా
దూతగా పిలువబడుతున్నటువంటి దైవజనులు ఉన్నారు, సురేష్ గారు. ఆ సురేష్ గారికి ట్రాన్స్లేటర్ వినయ్ దీప్ గారు. ఈ వినయ్ దీప్ గారు నా దగ్గరికి వచ్చి కేరళలో 3 రోజులు వాక్యం చెప్పబోతున్నాడు అన్నారు. పెద్ద ప్రవక్త, ఆయన కోసం ఆంధ్రాలో డేట్లు కోసం, ప్రపంచంలో డేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి ఆయనకి ట్రాన్స్లేట్ చేసేటువంటి ఒక వ్యక్తి గురించి, ఈ వ్యక్తి నా సంఘంలో 3 రోజులు వాక్యం చెబుతాడంటే సామాన్యమైన విషయమా? పట్టాసారు వచ్చి, అరే రేపు వారం సన్నీ వచ్చి మా చర్చిలో 2 రోజులు వాక్యం చెబుతాను అనుకో, ఇంకా అసలు నిలబట్టం తర్వాత సంగతి అయిపోయినట్టే. ఇంకా అది మామూలు అచీవ్మెంట్ కాదు అసలు. వాక్యం చెప్పకపో ఆ మాట మామూలు విషయం కాదు. ఎందుకంటే వారి కోసం కూడా దేశాలు ఎదురు చూస్తున్నాయి. డేట్లు ఇస్తారా పట్టాగారు, డేట్లు ఇస్తారా? సంవత్సరంలో ఒకరోజు మీరు అనుకోవచ్చు అసలు మన దగ్గరికి రారు, పిలవరని. మీరు పిలవండి ఒకసారి వెళ్ళి, అమ్మా మేము ఎంత ప్రయత్నం చేస్తామో, ఎంత రావాలని కోరుకుంటామో, కానీ వారికి అవకాశమే కుదరట్లేదు. వారి సంఘాలు వారు అవి చాలా వారికి ఇబ్బంది అయిపోతూ ఉంది. బైబిల్ కాలేజ్, చర్చెస్, అలాగే బయట ఉన్నటువంటి పరిచర్యలు, ఇలా పరిస్థితి కష్టమైపోతూ ఉంది. మరి అలాంటిది ఆయన అన్న తర్వాత ఈ దైవజనుడు మైకులో ఏమన్నాడంటే, ఎక్కడున్న సేవకులను కూడా దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడో తెలుసా? వాక్యం మీలో సమృద్ధిగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఊరేగిస్తాడు అని అన్నాడు. ఆమేన్. అంటే దేవుడు ఇప్పుడు మనల్ని వాడుకోవాలంటే మనలో ఏం కావాలి? అది ఊరక పైపెట్టి ఇది కాదు, వాక్యం కావాలి. వాక్యం స్టఫ్ ఉండాలి. ఇప్పుడంతా కూడా పైపైన వాళ్ళని చూసి వీళ్ళని వాళ్ళని చూసి టీవీలో షార్ట్లు చూసి వీళ్ళని చూసి ఇక వెంటనే వచ్చి, మీకు తెలుసా ప్రభు అంటే ఏంటో తెలుసా అంటే, అట్ట కాదు. అసలు నీకు తెలుసా? నువ్వు అనుభవంలోకి వచ్చావా? అనుభవం పొందావా? అది తెలుసుకున్న నీవైతేనే మాట్లాడితే సత్తువ ఉంటుంది ఆ మాటల్లో. ఆమేన్. ప్రభు మనల్ని వాడుకోవాలని అంటే మనలో వాక్యం ఉండాలి. 84వ కీర్తన 4వ వచనం, 84:4. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. ఏంటంట? అమ్మా, నీ మందిరమందు నివసించు వారు ధన్యులంట. ఇందాక ఆయనేమో ఒక వరాన్ని అడిగాడు. ఆయన ప్రసన్నత కొరకు జీవితాంతం ఎక్కడుండాలని ఇష్టపడుతున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మందిరంలో నివసించడానికి ఇష్టపడాలి. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారిని వాక్యం ఏం సెలవిస్తుంది? ధన్యులు అంటుంది. మీ పక్క వారితో చెప్పండి, ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎవరు? నాకెందుకమ్మా అంటున్నారు అంటే మీరు రారనే? సరే రాపోతే రాపోయారులే అనండి, ధన్యులు అనండి. రేపు నుంచి వస్తారు, వీలు చూసుకొని రండి. ధన్యులు, దేవుని మందిరానికి వస్తే ధన్యులు. కాబట్టి దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు వద్దాం ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుము అనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచేదనని దగ్గరికి రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా, యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగా అతడు త్రాగెను.
తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని నిమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బాగా గమనిస్తే యాకోబు దేవుని దగ్గరికి వచ్చాడు. ఈ సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆదికాండం 32వ అధ్యాయంలోకి వస్తే దీని గురించి మనకి క్లియర్గా ఉంటుంది. 32వ అధ్యాయం 24వ వచనం చూస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు, ఒకడు నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఎందుకు పెనుగులాడటానికి వచ్చాడు? ఎందుకు చెప్పండి, ఈ మాట చెప్పండి. ఎందుకు వచ్చాడు? ఆశీర్వదించమని వచ్చాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడువనని చెప్పి వచ్చాడు. యాకోబు దగ్గర ఆశీర్వాదం లేదా? ఉందా లేదా? ఏమా ఆశీర్వాదం ఉందా లేదా? ఏముందో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఎవరైనా నన్ను ఆశీర్వదించయ్యా అని అంటే ఉండి అడుగుతాడా లేక అడుగుతాడా? ఉండి అడుగుతాడా లేక అడుగుతాడా? అవసరత ఉంటేనే అడిగేది. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు కదా, ఏమని? నన్ను ఆశీర్వదించని. ఈయన ఆశీర్వదించాడు అడుగుతున్నాడు అని అంటే ఈయన దగ్గర లేక 32వ అధ్యాయం 13 నుంచి చదువుదాం ఒకసారి. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 32:13. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏశావు కొరకు ఒక కానుకను. ఎవరి కొరకు అంట? వాళ్ళ అన్న కొరకు కానుక తీసుకెళ్ళాడంట. కానుక ఏంటి చూద్దాం ఒకసారి. అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటులను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుని చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ అన్నకి ఇచ్చిన కానుక జస్ట్ ఇది. కానుకే అంత ఇచ్చాడంటే ఇంకా సొంతానికి చెప్పండి, సొంతానికి ఇంకెంత ఉంటుంది? మరి ఇప్పుడు వచ్చి దేవుని దగ్గర ఏం అడుగుతున్నాడు? మరి అదే లాజిక్. లేక అడిగితే ఓకే. ఆ రకంగా ఉన్నోళ్ళు అసలు ఇప్పుడు ప్రాంతానికి వస్తారా? చిన్న ఉద్యోగం ఉంటేనే రావట్లా. ఇంత కానుకలకే పొట్టేళ్ళు, ఒంటెలు, మేకలు ఇన్నిస్తే అవి చూసుకోవటానికి టైం చాలద్దు. మళ్ళీ ఏడొస్తారు ప్రాంతానికి? కష్టం కదా. అంత ఉన్నా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడువను అంటూ ఒక చిన్న మాట చెప్పాడండి 9-10 వచనాల్లో. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును. ఈ మాట అసలు అండర్లైన్ చేసుకోండి. అసలు ఎంత సత్తువ కలిగిన మాట అంటే, ఇది చదివిన ప్రతిసారి కళ్ళమ్మటి నీళ్లు, గూర్బంస్ వస్తూ ఉంటాయి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు, సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. అసలు నా దగ్గర ఏముంది? చేతి కర్రతో ఈ యోర్దాను దాటాను. ఇప్పుడు ఇంతగా నీవు నన్ను చేసావు. గట్టిగా చప్పులు కొడి దేవుడి నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. నిజంగా ఇది హైలైట్. అసలు మామూలుగా కాదు.
దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళండి ఎలాంటి వాళ్ళు కావాలంటే త్యాగపూరితంగా దేవుని దగ్గరికి వచ్చేవారు కావాలి. అంతేగాని నాకు వీలు దొరికింది ఈరోజు, నాకు ఈరోజు కుదిరింది, అయ్యా ఈరోజు ప్రార్థనకి వెళ్ళడానికి అవకాశం దొరికింది అనేవాడు అసలు దేవుడికి అవసరం లే. దేవుని కోసం నువ్వు త్యాగం చేసుకొని, నీ పనిని కూడా త్యాగం చేసుకొని నువ్వు రాగలిగిన వాడు దేవుని దృష్టిలో పడతారు. ఆమేన్, హల్లెలూయా. 37 సంవత్సరాల కిందట బాల్నగర్, హైదరాబాద్లో బాల్నగర్ ఐడిపిఎల్ కంపెనీలో, ఓ మెడికల్ ఐడిపిఎల్ కంపెనీలో మా నాన్నగారికి ఉద్యోగం. ఆ ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం వచ్చి ఆ కుక్కట్పల్లి ఏరియా మొత్తం కూడా కరపత్రాలు పంచుతూ ఉంటే కొంతమంది తీసుకునేవాళ్ళు, కొంతమంది మొహం మీద డోర్లు వేసేవాళ్ళు. ఇటు ఉద్యోగం చేస్తానే సాయంత్రం వచ్చి దేవుని సేవ చేస్తా, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఒక ఇంట్లో అందరూ గ్రూప్గా చేరి ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు మా నాన్నగారు వాళ్ళ పాస్టర్ గారు ఆయన ఇక్కడికి వస్తూ ఉండేవారు, ప్రసాద్ జాస్పర్ గారు. ప్రసాద్ జాస్పర్ గారు మా నాన్నగారు వాళ్ళు వెళ్ళే సంఘాన్ని పాస్టర్ గారు. అయితే మా అమ్మ కూడా మరి మా తాతయ్య 10 మంది పిల్లలు ఇజ్రాయెల్ గారికి, ఆ సేవ కష్టాలు, ఆ బాధలు, పరిస్థితులు చూసింది. ఇప్పుడు ఉద్యోగం, అమ్మయ్య మనకి దేవుడు సేవ పరిస్థితి లేదనేటువంటి పరిస్థితి. అయితే ఒక మాట గుర్తు, మా చెల్లి వివాహం అయిన తర్వాత ఆ కుక్కట్పల్లి ఏరియానే అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ, అరే ఇక్కడే రా మేము కూడా ఉంది, ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, అప్పట్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం. అప్పుడు అది చూడండి, ఒక అంచనా, ఒక పరిస్థితి. అయితే దేవుడు పిలిచాడు, సేవకు పిలిచాడు. పిలిస్తే ఆ సేవ కోసం ఉద్యోగాన్ని వదిలేసి ఎక్కడికి రావాలి, నసరాపేట అని కన్ఫర్మ్ అయింది. ఈ నసరాపేట మా అమ్మమ్మ వాళ్ళది కాదు, మా నాయనమ్మ వాళ్ళది అంతకన్నా కాదు. ఇక్కడ అసలు మనకంటూ ఎవరు లేరు. ఈ ప్రాంతాన్ని దేవుడు చూపించినప్పుడు, దేవుడు పిలిచిన పిలుపును బట్టి ఒక కన్ఫర్మేషన్ బట్టి జాబ్ రిజైన్ చేసి ఈ ఊరు వస్తే ఇక్కడ హోటలు మయూరి హోటల్ వెనక అర్దికుంట 20 పైసలు కానుక. ఎంత? చాలా కష్టం. ఇంతకుముందు జాబు, మంచి లైఫ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకునే పరిస్థితి. నాకు తెలిసి ఆ ఏరియాలో మొన్న షైనీ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ ఏరియా నాకు తెలిసి స్థలమే 100 కోట్లు ఉండేదేమో. ఇప్పుడు 100 కోట్లు ఉండేదేమో స్థలం. మంచి దేవుని కోసం సాక్రిఫైస్ చేసుకొని వచ్చేసారు. ఇక్కడికి వచ్చినాక ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులు. పైగా ఈ ఏరియాకి వస్తే ఈ ఏరియాలో ఏమీ లేదు. ఇప్పుడేందో పెద్ద ఇల్లు వచ్చి హడావుడైంది. కానీ ఇక్కడ మన చర్చికి రావాలంటే అందరూ కంపల్లో నుంచి బురదలో నుంచి ఆ ముళ్ళు చెట్లు ఇట్లా తీసుకుంటూ రావాలి చర్చికి. అంత కష్టమైన పరిస్థితి. వెనక మనోడు సహోదరుడు ఉండేవాడు, సీనుబాబు, చక్పోస్ సీన్ గారు. అప్పట్లో మంచి గడగడలాడించేటువంటి రౌడీ షీటర్స్ వీళ్ళు. చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. ఎన్నో పర్యాయాలు వచ్చి భయపెట్టారు, బాధ పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా నేను తర్వాత తెలుసుకుంటూ ఉంటాను. నాకు ఇష్టం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ నిలబెట్టి ఒక ప్రాంతానికే దీవెనగా మార్చాడంటే దీని వెనక చాలా ఉంటాయి. సో చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒకసారి చర్చిలో మా బాబాయ్ పెళ్ళి జరుగుతూ ఉంటే పెళ్లి కుర్చీలు వేసి జనమందరూ వచ్చి కూర్చొని ఉంటే కుర్చీలో వచ్చి ఆడు కూర్చున్నాడు. మరి ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన వాతావరణం, చాలా కష్టమైన పరిస్థితులు. మేము ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, సింగోల్ ఇంటికి వచ్చాం. ఆ ఎదురు సింగోల్ ఇంటికి. ఆ ఇల్లు ఇప్పటికీ ఇంతే ఉంది. మీరు వెళ్తా చూడండి సరదాగా, ఇల్లు అంతే ఉంది. ఒకే గదిలో మేమందరం ఉండేవాళ్ళం, పరిచర్య చేసుకుంటా. అప్పుడు ఇక్కడ ఇల్లుందలే కానీ రావడానికి భయం, మొత్తం కంపలు, ఎవరికి కనపడం అటువైపు వాళ్ళకి. కష్టమైన పరిస్థితి. 3 నాపరాయి బండలు 1, 2 అడ్డంగా పెట్టి, పైన కర్ర పెట్టి, పాత చీర ఒకటి అడ్డం పెట్టి, అదే బాత్రూమ్.
ఇప్పటికీ గుర్తే. ఒక గాబు ఉండేది, ఆ పక్క లైన్లో పంపు ఉండేది, రోజు నీళ్లు మోసుకునేవాళ్ళం. బయట కట్టెలు పోయి ఉండేది, ఇంట్లో కిరోసిన్, తర్వాత గ్యాస్. ఇవన్నీ ఎవరికి తెలియదు, ఇప్పుడు మాట్లాడేవో ప్రతి బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు చూసి మాట్లాడేది. దీనికి ముందు అనుభవించింది ఎవరికి తెలియదు. ఊరికి ఏమీ లేక సేవకి రావటం కాదు, అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేసి, నాకు తెలిసి అక్కడ జాబ్ వచ్చింది, ఇప్పుడు అక్కడ తీసేసి కలకత్తాలోనే అక్కడ పెట్టారంట. అక్కడ రిటైర్డ్ అయ్యేవాళ్ళు మా నాన్నగారు, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో రిటైర్డ్ అయ్యేవాళ్ళు. తెలిసి తెలియకుండా చాలామంది చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. కానీ చాలా కష్టమైనటువంటి వాతావరణం, పరిస్థితి. పైగా మొన్న పెళ్లి రోజు సందర్భంగా కూడా చెప్పారు, ఏమనంటే మా మామయ్య గారు పలానా ఇస్తే దాన్ని ఎలాగైనా నేను వేరే అంటే దాన్ని మా నాన్నగారు చాలా సింపుల్గా చెప్పారు, దానికి 4-5 రెట్లు ఎక్కువే అనొచ్చు నేను. మా తాతయ్య గారికి చాలా ఇష్టమైనటువంటి, హృదయానికి దగ్గరైనటువంటి మనిషి. ఎవరైనా కొడుకులు కూతుర్లు ఉంటారు, కానీ అల్లుడిని లైక్ చేసేటువంటి వ్యవస్థలో మరి ఏ చిన్నది జరిగినా మా నాన్నగారినే ముందు ఉండాలి, మా నాన్నగారినే పిలుచుకోవాలి, ఆయన ద్వారా చేయాలని ఆశపడ్డాడు. అంటూ ఈ కష్టం, ఈ పరిచర్య, ఇదంతా కూడా ఒక్క మనిషిగా వచ్చి ఈరోజు పల్నాడు జిల్లా అని నేను అన్నగాని పల్నాడు నియోజకవర్గాల్లో దాదాపు 95 సంఘాలకు పైగా, 100 మంది సేవకులకు పైగా మనతో ఈరోజు కలిసి పనిచేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. ఒక్క వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక మళ్ళా పిడుగురాల గురించి మాట్లాడట్లా, సత్తెనపల్లి గురించి మాట్లాడట్లా, ఫిరంగపురం గురించి మాట్లాడట్లా, బాపట్ల గురించి మాట్లాడట్లా, పొన్నూరు గురించి మాట్లాడట్లా, గుంటూరు గురించి మాట్లాడట్లా. ఇవన్నీ కూడా బ్రాంచులు ఉన్నాయి. బేతేల్ సాక్రిఫైస్ కావాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఊరక కాదు, దేవుని కోసం నువ్వు కనీసం నీకు ఉన్నటువంటి 24 గంటల్లో గంట సమయమే నువ్వు దేవునికి ఇవ్వలేకపోతే దేవుడు నిన్ను నమ్మి నీకేమిస్తాడు? దేవుడు నీ జీవితంలో ఏదైనా కార్యం చేయాలి అని అంటే సంథింగ్ హ్యాపెన్. నీ జీవితంలో ఏదైనా సాక్రిఫైస్ కావాలి. ఏదో ప్రొఫెషనల్గా అఫీషియల్గా దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది విశ్వాసుల్లో దీన మనసు ఉండాలి. ఈరోజు ప్రభు నా కొరకు ఏం మాట్లాడతారా, తన సేవకుల ద్వారా ఏం మాట్లాడి నా కుటుంబాన్ని స్థిరపరుస్తారా అనేటువంటి ఆకలితో రావాలి. కానీ ఈరోజు ప్రొఫెషనల్ ఎక్కువైపోయింది. మనం ఎంత పాష్గా వెళ్తున్నాం, ఎంత స్టైల్గా వెళ్తున్నాం, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాం, ఎంత కాస్ట్లీ చీర కట్టుకున్నాం, ఈ సోకు ఎక్కువైంది. మనుష్యుడు పై వేషాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇక్కడికి వచ్చినటువంటి దేవుడు నిన్నేం చూస్తాడంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భారాన్ని చూస్తాడు. ఆ భారాన్ని తీసివేయాలి, నీకు అన్నిటిని తుడిచివేయాలి, నీకు మంచి చేయాలి, నీకు మేలు చేయాలని ఆశపడతా ఉంటే నువ్వేమో నాకు అంత సమృద్ధి ఉన్నట్టుగా ఉంటే ఎట్లా? యాకోబులో కూడా సమృద్ధి ఉంది, కానీ ఉన్నా కూడా వచ్చి ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ ఉన్నదంతా కూడా అస్థిరమైనది, ఇది స్థిరమైన ఆశీర్వాదం కాదు, నీవిచ్చేది నాకు కావాలి. అది అంటిల్ లాస్ట్ మినిట్ నేను బ్రతికేంత వరకు కూడా నన్ను నడిపించిద్ది అనేటువంటి ఒక ఆశ. హల్లెలూయా. అందుకే చిన్న పిల్లోళ్ళలాగా వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, దీన మనసుతో అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా. నిజంగా చాలా సాక్రిఫైస్ ఉంటుందండి దీని వెనక. ఇంత పెద్ద పరిచర్య, ఈ ఊరికి సంబంధం లేనటువంటి ఒక మనిషి ఇక్కడ స్థిరపరచబడి ఎన్ని 100 మంది సేవకులతో పరిచర్య జరుగుతుందంటే దాని వెనక చాలా చాలా ఇదంతా దేవునికి మహిమ. నిజంగా దేవుని పిలవడం ఒక ఎత్తు అయితే ఆ పిలుపుకు లోబడి బ్రతకడం అనేది ఇంకొక ఎత్తు. ఎన్నో సమస్యలు మీకు ఇంకా నాకు ఈ మధ్యలో తెలిసినవి చాలా ఉన్నాయి. మమ్మల్ని కిడ్నాప్ చేయాలని కూడా చూశారంట చాలామంది ఈ పరిచర్య ఆపేయడానికి. వీళ్ళేమో సావుకి వెళ్ళాలి, మమ్మల్ని ఏమో ఇంట్లో పెట్టి తలుపేసి తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడు 12ంటికి వస్తారో వచ్చి తాళాలు తీసుకుని గమ్మున పడుకునేవాళ్ళు. అట్లా మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి కూడా అసలు అనేక పర్యాయాలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చినాయి, పాస్టర్ గారు మీకోసం అక్కడ కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు, మీరు ప్రార్థన నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్త, వెనకాల ఎవరు నన్ను పెట్టుకొనిరా. ఏం చేశాడు ఈ మనిషి? కొట్టి చంపేసే అంత ఏం చేశాడు? ఏం చేయలా, సేవ చేశాడు. సేవ అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఎందుకు వస్తారో తెలుసా?
దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడికి వస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడికి వస్తారు. పిలిస్తే వచ్చే రోజులు, కులాన్ని బట్టి వచ్చే రోజులు పోయినాయి. దేవుని సన్నిధి పలానా చోట ఉందని ప్రజలు చూస్తే ఇక వాళ్ళని ఎవరు కూడా ఆపలేరు. ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది మేనేజర్స్, బ్యాంక్ మేనేజర్స్ ఎక్కడో ఉండి ఏ ఏరియాలోనో ఉంటా పక్కన వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళని అడిగారంట, అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తారంటే, ఇక మేము ఎక్కడికో వెళ్తున్నాంలే, ఆ పేరు చెప్పంలే కానీ ఎక్కడికో వెళ్తున్నాంలే, మీరైతే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ బాలనగర్లో జీవరత్నం గారు అని ఒక ఆయన ఉంటారు, పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళండి అన్న. ఇదేంటి వీళ్ళు ఒక చర్చికి వెళ్తాం, వాళ్ళని ఇంకో చర్చికి వెళ్ళమంటాం అంటే వాళ్ళు బయటికి రాలేనటువంటి స్థితిలో మళ్ళీ వీళ్ళని కూడా అక్కడ ఇరిగీయటం ఎందుకు? వీళ్ళన్నా ఆధ్యాత్మికంగా దీవించబడతారనేటువంటి ఒక ఆశ ప్రజల్లో చాలామంది. మన సంఘాలకి రాకపోయినా, మన ప్రాంతాలకు రాకపోయినా ప్రతి విషయంలో నాన్నగారి చేత ప్రార్థనలు చేయించుకునేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన గొప్పనిగా చాలా మంచి ప్రార్థనాపరుడు, దేవునికి సమీపంగా బ్రతికేటువంటి మనిషి అని. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. దేవుని కొరకు నీవేదన్నా సాక్రిఫైస్ చేయాలి, నీ సమయాన్ని సాక్రిఫైస్ చేయాలి, నీ ధనాన్ని సాక్రిఫైస్ చేయాలి, నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలి. త్యాగం లేకపోతే నీకు విలువ లేదు. దేవుడు మన కొరకు కూడా, ఎన్నిక లేని మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వెనకాల ఆ త్యాగమే ఈరోజు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచింది. ఆమేన్. ఆ త్యాగమే లేకపోయి ఉంటే ఈరోజు మన బ్రతుకులకు ఒక అడ్రస్ అనేది ఉండేది కాదు. ఆయన చేసిన త్యాగం మనల్ని నీతిగా మార్చిన, ఆయన నీతిని మనకిచ్చి మన పాపముగా ఆయన చేయబడ్డాడని కొరింథీలో మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఏంటంట? ఆయన నీతి మనకిచ్చాడు, మన పాపముగా ఆయన చేయబడ్డాడు. త్యాగం. ఈరోజు మనలో కూడా త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి. ఈరోజు వీలు కుదరలేదు, ఈ కాదు కావాల్సింది, వీలు చూసుకొనైనా రావాలి. ఒక గంట లేట్ అయిందా పర్లా, ఎవరేమనుకోరు. కానీ నువ్వు ఆ ఆఖరి గంట అయినా హాజరవ్వగలిగితే ఏదో ఒక చిన్న మాట ద్వారా నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. అటు రీతిలో నా ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. సమయం చాలా విలువైనది. సో ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఇవ్వడం మాత్రమే కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారముగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అటు రీతిలో నా ప్రభు మనల్ని నడిపించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి అలా కళ్ళు మూసుకుందాం. ఒకసారి వాక్యాన్ని, చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒక్కసారి మనం ఎలా